సుప్రీంకోర్టు. ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు వాదనలు వినిపిస్తూ కవిత ఫోన్లలో ఉన్న డేటా ఉద్దేశపూర్వకంగా ఫార్మేట్ చేయబడింది అని చెప్తున్నారు. ఫోన్లో డేటా ఎక్కువైనప్పుడు డిలీట్ చేస్తారు, కానీ ఫార్మేట్ చేయరు అని అంటున్నారు. కవిత ఆధారాలు సాక్ష్యాలు తారుమారు చేశారని వాదించారు. దర్యాప్తుకు కూడా కవిత సహకరించడం లేదని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితులలో ఆమెకు బెయిల్ ఎలా ఇస్తామని సిబిఐ ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు తన వాదనలు వినిపించారు. ఇరుపక్ష వాదనలు విన్న న్యాయస్థానం కవితకు సెక్షన్ 45 ఎందుకు వర్తించదని సిబిఐ ఈడీ న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన అరుణ్ పెళ్లై తన స్టేట్మెంట్ ని ఎందుకు ఉపసంహరించాడని ప్రశ్నించింది. ఈ కేసులో సిబిఐ ఈడీ ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేసినందుకు నిందితురాలు కవిత జైల్లో ఉండాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. ఈ మేరకు కవిత కండిషన్లతో బెయిల్